రేషు హాయ్ మమ్మీ. ఈ మంత్ నీ సైన్స్ ప్రాజెక్ట్ గురించి నాకు చెప్తావా? చెప్తాను మమ్మీ. అయితే ఒకసారి చూపి. వెరీ గుడ్. ఏంటి రేషు ఇది? ఇది ఓజోన్ లేయర్ డిప్లీషన్ మమ్మీ. అసలు ఏంటి చూపి, అసలు ఏంటి చెప్పు. ఇక్కడ సూర్యుడి నుంచి వచ్చే కిరణాలు డైరెక్ట్గా మన మన భూమి పడకుండా ఈ ఓజోన్ లేయర్ అనేది కాపాడుతుంది మమ్మీ. ఓకే, ఓజోన్ లేయర్ కాపాడుతుందా? ఇవి ఏంటి రేషు బ్లాక్ కలర్లో హోల్స్లా ఉన్నాయి? అవి ఏంటంటే మనము ఫ్యాక్టరీస్, ఇండస్ట్రీస్, అలాగే ఏసీ ఓవర్హీటర్స్, రిఫ్రిజిరేటర్స్ వాడడం వల్ల వాటి నుంచి పొగ వల్ల, ఎక్కువ పొగ వల్ల ఈ ఓజోన్ లేయర్ అనేది డ్యామేజ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే ఓకే, ఈ డ్యామేజ్ అవ్వడం వల్ల మనకి ఏమైనా నష్టం ఉందా? ఉంది మమ్మీ. ఏంటి? అవి ఓజోన్ అదే సన్ నుంచి వచ్చే కిరణాలు డైరెక్ట్గా మన స్కిన్ మీద, మన బాడీ మీద పడడం వల్ల క్యాట్రియాస్, జెనెటిక్ డ్యామేజెస్, అలాగే స్కిన్ క్యాన్సర్, స్కిన్ డ్యామేజెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఓకే, మరి దీన్ని ఎలాగా నివారించవచ్చు? మనము ఫ్యాక్టరీస్ బదులుగా మనము రీసైక్లింగ్, ఏదైనా ప్రోడక్ట్ని రీసైకిల్ చేయడం ద్వారా మన ఫ్యాక్టరీస్ని దూరం చేయొచ్చు. మరి వెహికల్స్ ఎలాగా? వెహికల్స్ ఎలాగంటే మనము ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి వాడచ్చు. ఓకే, ఎలక్ట్రిక్ వెహికల్స్ను రీసైక్లింగ్ ప్రోడక్ట్స్ వాడితే మనకు ఓజోన్ లేయర్ డ్యామేజ్ అనేది కొంచెం తగ్గుతుంది. ఓకే, థ్యాంక్ యూ.